ఈ రివ్యూ కేవలం బిగ్ బాస్ చూపించిన ఎపిసోడ్ ఉదాశించి మాత్రమా ఎవరి మీద్ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. సో కవున ఏవ్థూ ప్రజలకు తెలియజేలి విషయం హర్ట్ అవ్కండి, ఎవరిని హర్ట్ చేయకండి. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. యాదవ్ ఒకటి చేసి పద్మనాభ సింహ గారిని నుంచి లిఫ్ట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఓకే, నో యూస్. వాడు విండండి. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే పో. వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 4 రివ్యూకి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్: వీలైతే క్షమించండి లేదా దండించండి, కానీ నేను మంచివాడిని కానీ గుర్తించండి అంటున్న బర్నీ గారు. తర్వాత నాతోనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటున్న మనీష్. అర్ర చపాతీ వల్ల జరిగిన అనర్థం. తర్వాత నువ్వు నాకు నచ్చావు అంటున్న బిగ్ బాస్. ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం వల్ల జరిగిన బిగ్గెస్ట్ ప్రమాదం. అండ్ సో ఫస్ట్ నుంచి వస్తే బర్నీ గారి ఇష్యూ. ఆయన నిన్న ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూలో ఆయన ఏమంటారో తెలిసినా వెళ్ళిపోయి అరిచేయడం అవన్నీ చేసేసారు. ఇప్పుడు అందరూ వచ్చి ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు. మీకు తెలిసినా ఎలా మొత్తం హౌస్కి ప్రాబ్లం అవుతుందని తెలిసినా మీరు ఎందుకండి చెప్పలేదు అని చెప్పేసి చేస్తున్నారు. తనూజాకి అదే ఇష్యూ అవుతుంది, బర్నీ గారికి అదే ఇష్యూ అవుతుంది. బర్నీ గారు ఇంకా కూర్చుని లేదండి నేను తప్పు చేశాను, సారీ, మొత్తం ఇల్లంతా తిరిగి అందరికీ సారీ, పేరున సారీ. అంటే మంచితనం ఓకే, కానీ ఒకటి జరిగింది, మీరు ఒక ఏమంటారు ఒక మంచి పర్పస్తోనే, లేకపోతే ఆవిడకి ఫుడ్ ఇప్పుడు అవసరం, ఆవిడ తినాలనుకుంటున్నారు అన్న ఒక పాయింట్తో ఇచ్చారని మీరు అనుకున్నప్పుడు మీరు దాన్ని అన్నిసార్లు సారీ చెప్పడం ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ అందరికీ న్యాయం చేయాలి అనే బాధ్యత మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏమంటారు ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు టెనెంట్స్ అందరి తరపున వెళ్ళిపోయి ఓనర్స్తో మాట్లాడతారు. ఓనర్స్తో మాట్లాడినప్పుడు అందరితో ఏమంటారు మనం బాగుండాలి, అంతా బాగుండాలి అని చెప్పి వాళ్ళతో బాగానే మాట్లాడుతున్నారు. ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా సిచ్యువేషన్ కానీ వచ్చినప్పుడు ఆ టెనెంట్స్ మనమే, ఓనర్స్తో మనకు సంబంధం లేదు, మనమే గెలవాలి, మనలోనే గెలవాలి అంటున్నారు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ ఒక కెప్టెన్సీ టాస్క్ కోసం డివిజన్స్ జరిగినప్పుడు వెంటనే మీరు వచ్చి శ్రేష్ఠితో నేను నీకు ఎందుకు తీసుకోవాలని నేను ఇప్పుడు చెప్పాలి అంటే ఏదో డిసిషన్ తీసుకున్నారు మీరు, డిసిషన్ వాళ్ళు వచ్చి అడిగారా మీరు నన్ను ఎందుకు తీసుకోలేదని చెప్పి శ్రేష్ఠి ఏమైనా మిమ్మల్ని వచ్చేసి నన్ను తీసుకుంటారు అనుకున్నానండి, మీరు నన్ను తీసుకుంటే నాకు స్ట్రాంగ్ అయ్యేదండి అని ఏమైనా వచ్చి మిమ్మల్ని అడిగితే చెప్తే ఒక అర్థం. అందరూ కూర్చున్నట్టు మీరు వెళ్ళి నేను ఎందుకు తీసుకోలేని నేను చెప్పాలి, అంత మంచితనం ఎందుకు మనకి? గేమ్ ఆడండి, గేమ్ ఆడినప్పుడు మీకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉండాలి, మీరంటూ కొన్ని స్టెప్స్ మీరు అనుకున్నట్టు నడుస్తున్నట్టు ఉండాలి తప్ప ప్రతిదీ మీరు నేను చెప్పే చేస్తా, అందరి చూపుల్లో నేను మంచోడుగా ఉండాలి అనుకోవడం అది ఎందుకు అంత మంచితనం అయితే అవసరం లేదు. కానీ ఒకటైతే మెచ్చుకోవాలి, మొత్తం టెనెంట్స్ అందరూ బర్నీ గారే మా లీడర్ అన్న ఒక పర్సెప్షన్కి వచ్చేసారు. ఒక బిగ్ బాస్ గారి ఫేవరెట్ కంటెస్టెంట్ తప్ప మిగతా వాళ్ళందరూ ఓకే బర్నీ గారు మన వాయిస్, ఏదైనా ఇష్యూ జరిగితే బర్నీ గారు వచ్చి సాల్వ్ చేస్తారు అని ఒక కైండ్ ఆఫ్ ఒక పర్సెప్షన్ అయితే తెచ్చేశారు. అది ఈ మంచితనమే మీకు పనిచేసి ఉండొచ్చు. కానీ ఫ్యూచర్లో మీరు సపరేట్ గ్రూప్స్గా పెడుతున్నప్పుడు, వాళ్ళు వచ్చి మీలో మింగిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మీరు తీసుకునే స్టాండ్స్ మీకు తర్వాత చాలా ప్రాబ్లం అవ్వచ్చు. సో అది టైమే చెప్తుంది. సో ఐ విల్ వెయిట్. బట్ ఫర్ నౌ మీరు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, మీకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది, కానీ మంచివాడిని అయిపోవాలి, అందరికీ మంచి అయిపోవాలి అనే దాంట్లో ఆ స్ట్రాంగ్ ఒపీనియన్స్ని మీరు సప్రెస్ చేసుకోవద్దు. సో చూద్దాం. సో అక్కడ ఇదైన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఓనర్స్లో వాళ్ళు నిన్నటి వరకు వాళ్ళలో అసలు యూనిటీ లేదు. బర్నీ గారు అయితే మనకి యూనిటీ లేదని చెప్పేసి ఓవర్ వేసుకున్నారు. కానీ మనీష్ గారు ఈరోజు పేలిన విధానం చూస్తే మాత్రం మనీష్ గారు నిన్నటి నుంచి ఎంత మెంటలీ ఫ్రస్ట్రేట్ అయిపోయారంటే, సంజన గారి విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరైనా ఉన్నారంటే అది మనీష్ గారే. ఆయన ఎంతో నేను చాలా కామ్గా చాలా సొఫిస్టికేటెడ్గా ఉండాలని వచ్చి ఉంటారు ఇంట్లోకి, కానీ థర్డ్ డే అక్కడ కూడా ఆయన ఎక్కడ కోపం వచ్చింది అంటే, ఈయన సంజన గారికి ఎంట్రీ లేదు అంటే ప్రియా వెళ్ళి లేదులేండి నేను తీసుకెళ్తానులేండి అని చెప్పేసి లోపలికి ఎప్పుడైతే తీసుకొచ్చారో అక్కడి నుంచి ప్రియా మీద ఒక కైండ్ ఆఫ్
ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది మనీష్ గారికి. లేదు ఈ అమ్మాయి ఏదో డిఫరెంట్గా ఆడుతుంది. అప్పటి నుంచి ప్రియా చేసిన ప్రతిదీ మనీష్ గారికి ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ వేలోనే వెళ్తుంది. ప్రియా తప్పు ఏమంటారు కావాలని గొడవలు పెట్టుకుంటుందా లేదా అనేది సెకండరీ. కానీ మనీష్ గారు మాత్రం అప్పటి నుంచి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు శ్రీజాని కానీ ప్రియాని కానీ. ఎందుకంటే ఆయనకి ఏమనిపిస్తుందంటే నేను సైలెంట్గా ఉంటున్నాను, వాళ్ళు చెప్పినవన్నీ నేను వింటున్నాను, కానీ నా ఇన్పుట్స్ ఎవరు తీసుకోవట్లేదు, నా డిసిషన్స్కి ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి చాలా ఒక ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఈరోజైతే ఈ ఫ్రస్ట్రేషన్లో అందరితో గొడవ పడ్డారు. నేను ఒక్కడిని ఆడుకుంటానన్నారు. మళ్ళీ బయటకు వచ్చి సంజన గారికి ఈరోజు ఏం చెప్పారంటే ఈ గుడ్డు థెఫ్ట్ ఈ ఇష్యూ వల్ల ఒక 2 రోజులు మీరు ఇంట్లోకి రావడానికి లేదు అన్నట్టు ఒక డిసిషన్ ఓనర్స్ ఫిక్స్ చేసుకుని వెళ్ళి అందరికీ చెప్పారు. ఏదో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏం చెప్పాడంటే లేదండి 2 days మీరు రావడానికి లేదు, ఏమైనా కావాలన్నా మీరు ఎప్పుడైతే బ్యాటరీస్ కోసం వస్తారో ఆ టైంలో లేదా ప్లేట్స్ కోసం వస్తారో ఆ టైంలోనే వాటర్ కూడా ఫిల్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా మీరు ఏమైనా ఇంట్లోకి రావాలనిపిస్తే నిన్న సంజన గారికి సపోర్ట్ చేసిన బర్నీ గారును తనూజ గారును లేకపోతే రాము గారును వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని పంపించండి, వాళ్ళు మీకు కావాల్సినవి తెస్తారు. సో ఆ కైండ్ ఆఫ్ రూల్ పెట్టారు. అది పెట్టినప్పుడు కూడా మనీష్ దూరంగా వెళ్ళి కూర్చున్నాను. అంటే నేను మీ ఓనర్స్లో ఒకరిని కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళి ఎక్కడో గట్టు మీద కూర్చుని లాస్ట్లో ఇదంతా కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మీకు ఓకేనా అంటే ఓకే ఓకే నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చెప్పాలనుకుంటున్నాను అన్నారు. కానీ మనీష్ గారు ఎక్కడో చాలా కైండ్ ఆఫ్ ఒక ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో అయితే కనపడ్డారు. అది క్యారీ అవుట్ అయింది. అది ఎక్కడ క్యారీ అవుట్ అయిందో మనం నెక్స్ట్ మాట్లాడదాం. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి చపాతి అది చేసిన అనర్థం. అసలు ఈ పుల్ల మాత్రం రీతు చౌదరి వేస్తారు. అసలు వెళ్ళారు, రీతు చౌదరి ఫుల్ ఆకలేస్తున్నట్టు ఉంది ఫుల్. కానీ రీతు చౌదరి నాకు అర్థం కాదు, ఎప్పుడు వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడు కానీ వాళ్ళు వండుకుంటున్నప్పుడు కానీ ఆ సామాన్లు అక్కడ ఉన్నప్పుడు కానీ ఆ చుట్టూనే ఎందుకు తిరుగుతూ ఉంటారో నాకు అర్థం కాదు. మీకు ఆకలేస్తుంది, మీరు ఫుడ్ మీకు ఆ ఫుడ్ చూసినప్పుడు మీకు కంట్రోల్ అవ్వదు. సో మీకు అది మిమ్మల్ని ఒక నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. మీరు అది క్రేవింగ్స్ ఆపుకోలేకపోతున్నారు అన్నప్పుడు మీరు కొంచెం దూరంగా వెళ్ళొచ్చు కదా. ఎలా ఉంది అంటే అక్కడే ఏమంటారు ఒక ఎడిక్షన్ని పెట్టుకొని దాన్ని చూస్తూ నేను దీన్ని మానేయాలి అని అంత ఎందుకు ప్రెషర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. సో వెంటనే ఒక పాయింట్ ఉన్నారు, మనకి ఇవ్వచ్చు కదా మీకు చపాతీలు ఎక్కువైపోతే చపాతీని ఎందుకు డస్ట్బిన్లో పాడేశారు అన్న పాయింట్ రేజ్ అయింది. రేజ్ అవ్వగానే బర్నీ గారు అండ్ తనుజ గారు వెళ్ళి ఏంటి చపాతీ వేస్ట్ అయిపోయిందా, డస్ట్బిన్లో వేశారు, అసలు ఫుడ్ వేస్ట్ చేయకూడదు. అది ఈ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తనుజ గారికి ఇది మైండ్లో ఎప్పటి నుంచి అంటే ఆ ముందు రోజు ఇష్యూ జరిగింది. ఏంటి మీ రైస్ ఇష్యూ జరిగింది. రైస్ ఇష్యూలో ఎక్కువైతే ఏం పర్లేదు నేను నెక్స్ట్ రోజు తింటాను అన్నప్పుడు తనుజ గారు స్ట్రిక్ట్గా స్ట్రెస్ చేసి చెప్పారు ఫుడ్ వేస్ట్ అయితే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి. సో ఈరోజు ఆ ఛాన్స్ దొరికింది, తనుజ గారు నాకు ఛాన్స్ దొరికింది నేను వదులుకోను అని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకా మనీష్ గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే దాని ముందు రోజు కర్రీ వేస్ట్ అయినా లేకపోతే వెజిటేబుల్స్ ఏవైనా కట్ చేసినవి అలా పాడేసినా ఇవి ఎవరూ పట్టించుకోలేదు. కానీ నా వరకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తిడుతున్నప్పుడు నా ఓనర్స్ ఏం మాట్లాడకుండా కూర్చున్నారు వింటున్నారు అనేది ఇంకా రిఫ్ట్. అంటే ఆల్రెడీ ఓనర్స్లో అలోన్గా ఫీల్ అవుతున్నారు. ఎవరు ఆ సిచ్యువేషన్లో వచ్చి ఆయనకి ఏం మాట్లాడకపోయేటప్పటికి ఇంకా ఆయన ఇంకా ట్రిగర్ అయిపోయి నేనైతే ఓనర్స్లో కాదు నేను అలోన్గా ఆడుకుంటా అనే డైలాగ్ అప్పుడు వచ్చింది. సో ఈరోజు ఆ చపాతి వల్ల కావచ్చు లేకపోతే సంజన గారు నేను ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల కావచ్చు మనీష్ గారు మాత్రం చాలా ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఉన్నారు. ఇదంతా అవుతున్నప్పుడు మన బిగ్ బాస్ గారు అసలు ఈ బిగ్ బాస్ నాకు తెలిసి అయితే ఇంటికి వెళ్ళి నిద్రపోయినప్పుడు కూడా కళ్ళలోకి సంజన గారు వస్తున్నారు. అయితే నాకైతే అదే అనిపిస్తుంది. అసలు బిగ్ బాస్ అయితే ఫుల్ హ్యాపీ సంజన గారి సెలక్షన్తో. అసలు ఆవిడ నేనేంటి నా స్టేచర్ ఏంటి నేను మాటలు పడచ్చలేదు ఏది పట్టించుకోవట్ల. బిగ్ బాస్ ఇస్ మై బాస్ అన్నట్టు ఆడుతున్నారు. ఏదో పొలబెట్టాలి ఏదో ఒకటి చేయాలి, బిగ్ బాస్లో కంటెంట్ నడుస్తూనే ఉండాలి, నాన్ స్టాప్ గేమ్ ఆడుతున్నారు. నాకైతే చాలా నచ్చింది ఆవిడ క్యారెక్టర్ లేకపోతే ఆవిడ ఆడుతున్న విధానం. అది కరెక్టా రైటా కాదు కానీ 24 hours ఒక ఎఫర్ట్ పెడుతున్నారు. ఒక ఏమంటారు ఫేస్లో ఆవిడ కోపం వచ్చినా చాలా శాంతంగా కూర్చుంటున్నారు, అదే బాధ వచ్చినా చాలా శాంతంగా కూర్చుంటున్నారు, అక్కడ జరుగుతున్న ఎంజాయ్ చేస్తున్నారు. అదైతే మాత్రం అసలు బిగ్ బాస్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అనుకుంటా పిలిచి
మిమ్మల్ని వాళ్ళు కార్నర్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా, లేకపోతే మీ ఏమంటారు నిర్భయంగా ఉండే మీ కైండ్ ఆఫ్ మీరు నిర్భయంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు ఇలా అనుకుంటున్నారా అని చెప్పి జనాలకి లేదు, ఈవిడ కార్నర్ అవుతున్నారు, ఈవిడ చాలా నిర్భయంగా ఉన్నారు, ఆవిడ కావాల్సిన ఆవిడ చేస్తున్నారు అని చెప్పి స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. సో బిగ్ బాస్కి మేబీ ఇట్స్ ఎ ఫ్యాన్ మూమెంట్ ఫర్ బిగ్ బాస్. ఈరోజైతే తన ఫ్యానిజం మొత్తం చూపించేసుకున్నారు బిగ్ బాస్. ఇది ఒక టర్నింగ్ పాయింట్ సంజన గారికి. ఎందుకంటే బిగ్ బాస్ వచ్చి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆవిడ ఆడుతుంది ఏది ఫౌల్ గేమ్ కాదు, ఆవిడ చాలా ప్రాపర్గా ఆడుతున్నారు, ఆవిడ కావాల్సింది ఆవిడ చేస్తున్నారు, క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఆడియన్స్ కూడా అది మనం ఎలా తీసుకుంటాం కాదు, బిగ్ బాస్ మాత్రం హీఈస్ ఎంజాయింగ్ దట్ సంజన గారి సెలక్షన్ అనేది నాకు 100% నాకు రిజల్ట్స్ ఇస్తుంది అనేది మాత్రం కనిపిస్తుంది. సో అక్కడ ఆవిడకి ఇచ్చిన స్పెషల్ పవర్ ఏంటంటే కెప్టెన్సీ. సో యాజ్ యూజువల్ కెప్టెన్సీ స్టార్ట్ అవ్వాలి. కెప్టెన్సీకి ఎవరైతే పోటీ చేయాలో ఒక 5 మెంబర్స్ని మీరు కంటెండర్స్ని మీరు చెప్పండి అన్నప్పుడు ఆవిడ నేను కూడా ఉండొచ్చు అంటే ఉండొచ్చు అని చెప్పారు. సో ఉండొచ్చు అన్నారు, మీ ఇష్టం అన్నారు. సో ఆబ్వియస్లీ ఆ ఛాన్స్ ఎవరు వదులుకోరు కాబట్టి ఫస్ట్ పేరు సంజన అన్నారు. తర్వాత ఇక్కడ ఈ సెలక్షన్లో మీరు చూడాల్సింది సంజన గారికి తను కాకుండా తన గేమ్ను కానీ తనను కానీ ఏదో ఒక పాయింట్లో అర్థం చేసుకుని తన సైడ్ తీసుకుంటారు అనిపించేది హరిత హరీష్ గారు, డిమాన్ పవన్ అండ్ మన ఇమాన్యుల్. వీళ్ళు ముగ్గురు మీద ఎక్కడో కొంత ఏదో ఒక టైంలో నాకు ఉపయోగపడతారు అనే ఒక 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 థింకింగ్ అయితే ఉంది సంజన గారికి. అండ్ శ్రేష్ఠ ఇదైతే నాకు చాలా నచ్చిందండి. నేను చాలా అనలైజ్ చేశాను. నిన్న ఆ దెయ్యం పట్టినట్టు వచ్చి అసలు మీకు సిగ్గుందా అది ఇది అన్నందుకు ఈరోజు ఆవిడ రివెంజ్ తీర్చుకున్నాడు. ఎలా తీర్చుకున్నారంటే ఆవిడ ఏమంటారు, శ్రేష్ఠని తీసుకుని అందరూ నాకు టఫ్ కాంపిటీషన్ అనిపిస్తున్నారు, ఈ అమ్మాయి అయితే నాకు పెద్ద ఆ కాంపిటీషన్ అవ్వకపోవచ్చు, 1-1 పడినప్పుడు నేను ఆ అమ్మాయితో అయితే ఫైట్ చేయగలను అన్నారు. సో వీళ్ళ నలుగురు కాకుండా ఇంట్లో ఉన్న అందరిలో వీక్ ఎవరంటే శ్రేష్ఠి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సో కైండ్ ఆఫ్ నాకు ఈ హౌస్లో ఎవరో ఏమంటారు వీకెస్ట్ కంటెస్టెంట్ అంటే శ్రేష్ఠి అనేది ఒక ప్లాన్ చేస్తున్నారు. అది ఆవిడకి లోపల ఉన్న కోపాన్ని, దట్స్ ద బెస్ట్ థింగ్. అంటే ఒక ప్లేయర్కి ఉండాల్సిన కామ్ అండ్ కంపోజర్ ఏంటంటే నీకు చాయిస్ వచ్చినప్పుడు, నీకు ఆ ఆప్షన్ వచ్చినప్పుడు నీకు ఎవరి మీద కోపం ఉందో నువ్వు తీర్చుకోవాలి. ఈరోజు అది అక్కడ శ్రేష్ఠికి అలా జరిగింది. తర్వాత అందరూ కూర్చొని ఇమాన్యుల్ వచ్చి అంటారు, నిన్న నేను డిస్కషన్ చేసిన పాయింట్స్, మన గేమ్ గురించి డిస్కస్ చేసిన పాయింట్స్ అక్కడ ఎవరో చెప్పేశారు, చెప్పితే మన 9 మందిలోనే ఎవరో చెప్పాలి, ఎవరు అది అని అడిగినప్పుడు ఈవిడ డైరెక్ట్ తనుజ నువ్వు చెప్పావా అంటే ఈవిడ ఆల్రెడీ చూశారు. నిన్న నేను ఆల్రెడీ మన సంజన గారు నేను ఆల్రెడీ తనకి తనుజకి నేను చెప్పి ఎగ్ తీసుకున్నాను, ఆ ఎగ్ తీసుకున్నది నేను వచ్చి మళ్ళీ కన్ఫరెంట్ చేసినప్పుడు నాకు తెలియదు అని భయపడింది. సో ఆల్రెడీ ఆ ట్రిగర్ నడుస్తుంది. సో ఈరోజు నేను మళ్ళీ ట్రిగర్ చేయాలి తనుజని, ఆల్రెడీ ఒక రిఫ్ట్ నడుస్తుంది కాబట్టి నేను మళ్ళీ ట్రిగర్ చేయాలని చెప్పేసి వెంటనే పాయింట్ చేశారు. ఆ పాయింట్ చేసిన తర్వాత ఈరోజు ఆ 2 ఇష్యూస్ అనుకుంటే మళ్ళీ సుమన్ గారు అసలు నాకు అర్థం కాని మాట అంటే ఆవిడ ఇంత ఎలా ఆలోచిస్తున్నారు, ఇన్ని పాయింట్స్ లేకపోతే ఇంతలా ఆలోచించి ఎలా ఆడగలుగుతున్నారు అయితే నాకు అర్థం కావట్లేదు. నిన్న ప్లాంట్ చేస్తారు థాట్, హరీష్ గారి దగ్గరికి వెళ్ళి లేదండి మన సుమన్ గారు ఎక్కువ సిగరెట్లు తాగేస్తున్నారండి, ఆయన దగ్గర ఉన్న సిగరెట్లు తీసేసుకుంటారని చెప్పి ఎవరు చెప్తున్నారు, హరీష్ గారికి చెప్తున్నారు. హరీష్ గారి ఊరుకుంటారా, ఆయన ఊరుకునే పనిష్ కాదు. అది సంజన గారికి కూడా తెలుసు, ఈ విషయం బయటికి రావాలి, ఈ బయటకు వచ్చి అది ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికే రావాలి, నేను ఆ పాయింట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి అని చెప్పి నిన్న ప్లాన్ చేసి మార్నింగ్ ఆయన ఏమంటారు సుమన్ గారికి మనీష్ ఆల్రెడీ ప్లాటింగ్ అయిపోయిందండి, మీ సిగరెట్లు పోతాయండి అన్నప్పుడు సుమన్ వెళ్ళి దాచుకున్న మళ్ళీ ఆయన వెళ్ళి స్నానం చేసి రెడీ వచ్చే లోపు సిగరెట్లు పోయినాయి. అసలు ఆ పాయింట్ తెలిసిపోయింది అనే ఒక హింట్ ఉన్నా నేనైతే నా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తా. అసలు మళ్ళీ ఇప్పుడు ఇక్కడున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం ఒక ఏమంటారు ఒక లైన్ దాటి ఎప్పుడు వెళ్తుంది అంటే సుమన్ గారు ఇఫ్ ఇట్ ఈస్ సో అంటే ఎఫెక్ట్ అనేది ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ సుమన్ గారు నాకు ఇవ్వలేదు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం ముందు సీజన్స్లో చూసాం, కొంతమంది చాలా అవుట్ బర్స్ట్ అయిపోతారు, నాకు సిగరెట్ అది లేకపోతే నేను ఉండలేను అన్న ఒక కైండ్ ఆఫ్ అది ఉంటుంది. దానివల్ల ఆయన ఏమైనా అవుట్ బర్స్ట్ అయ్యి ఆయన ఏమైనా కొంచెం హెల్త్కి తెచ్చుకున్నో లేకపోతే ఆయన ఏమైనా దాన్ని ఓవర్గా డ్రైన్ అవుట్ అయిపోతే
అది సంజన గారికి హ్యుమానిటీ గ్రౌండ్స్లో అదొక నెగిటివ్ పాయింట్ అవుద్ది. అరే నీకెందుకు నువ్వెందుకు ఆ బాధ్యత తీసుకుంటావు, నీకేం పోయింది, ఆయన తాగితే ఆయన ఇష్టం అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆ పాయింట్ వచ్చే వరకు మనం డిసైడ్ అవ్వలేం అది కరెక్టా రాంగ్ అని. కానీ ఇప్పటికైతే మాత్రం ఒక పాయింట్ బ్లాస్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో సంజన గారు జరుగుతున్న ఈవెంట్సే కాకుండా ఫ్యూచర్లో జరగాల్సిన ఈవెంట్స్ కూడా ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వెళ్తున్నారు. అక్కడి వరకు అయితే అసలు బిగ్ బాస్ మెచ్చుకోవడంలో తప్పులేదు. అదైతే మాత్రం అసలు నువ్వు నాకు నచ్చావు ఆ బిగ్ బాస్ ఆ డైలాగ్ కూడా చెప్పేసి ఉంటే బాగుంటుంది. కానీ ఇట్ వాజ్ గుడ్. ఇప్పటికైతే చాలా ఎంటర్టైనింగ్గా నడుస్తుంది, చాలా పాయింట్స్ నడుస్తున్నాయి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేశారంటే సంజన గారు బయటకు వచ్చి ఇలాగ నాకు ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఆ 5 మెంబర్స్ మేము అని చెప్పి ఎవరెవరు హరిత హరీష్ గారు అండ్ డిమోన్ పవన్ ఫ్రమ్ ఓనర్స్, సంజన గారు, శ్రేష్ఠి అండ్ మనీ మాన్యువల్ ఫ్రమ్ టెనెంట్స్ నుంచి 5 మెంబర్స్ నుంచున్నారు. ఈ 5 మెంబర్స్కి బిగ్ బాస్ అన్నది ఏంటంటే ఒక సపోర్ట్ కావాలి. సో మిగతా 10 మెంబర్స్లో ఇంకో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఇంకో 5 మెంబర్స్కి ఛాన్స్ వస్తుంది గేమ్ ఆడడానికి. సో ఇప్పుడు ఏం చేశారు, ఒక కార్డ్స్ తీసుకున్నారు అందరూ, టెనెంట్స్ అందరూ రిమైనింగ్ పీపుల్ అందరూ కార్డ్స్ తీసుకున్నారు. కార్డ్స్ మీద నంబర్స్ వచ్చినాయి. నంబర్ వైజ్గా వచ్చి నుంచున్నప్పుడు ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు ఆ మనిషి మీకు సపోర్ట్గా యూజ్ అవుతారా లేదా అన్న ప్రకారం, నాకు యూజ్ అవుతారంటే థమ్స్ అప్, యూజ్ అవ్వరు అంటే థమ్స్ డౌన్ ఇచ్చారు. సో సుమన్ గారిని రిజెక్ట్ చేశారు. తర్వాత మనకి తనుజా గారు కూడా రిజెక్ట్ అయ్యారు. ఇప్పుడు తర్వాత టీం ఎలా ఫామ్ అయినాయి అంటే మనకి ఇమాన్యుయల్ గారు బర్నీ గారికి మోస్ట్లీ అందరూ థమ్స్అప్ అన్నప్పుడు బర్నీ గారు ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత మన రాము వచ్చి శ్రేష్ఠిని తీసుకున్నారు. శ్రీజ వచ్చి మన సంజన గారిని తీసుకున్నారు. సో శ్రీజ సంజనాని తీసుకున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు. అంటే శ్రీజ ఎందుకు సంజనాని చూస్ చేసుకుందని. కానీ శ్రీజ హ్యాస్ అ గుడ్ పాయింట్. శ్రీజ ఎక్కడైనా ఆడగలదు. శ్రీజాకి గేమ్ వచ్చేటప్పటికి నువ్వు నా వాళ్ళవా లేకపోతే ఎనిమివా అన్న గేమే. అక్కడ ఏం చేశారంటే నేను సంజన గారి సైడ్ ఉంటే సంజన గారు బాగా ఆడేస్తున్నారు గేము, నేను ఆడ పక్కన ఉంటే ఆవిడ ఏం ఆడుతున్నారు ఏంటి అనే ఒక అనాలిసిస్ నేను చేయగలను అన్న పాయింట్లో శ్రీజ ఆ టైప్కి వెళ్ళారు. అప్పుడు ఇక్కడున్న మన డిమన్ పవన్కి అండ్ హరిత హరీష్ గారికి మధ్య లాస్ట్ టై బ్రేకర్ నడిచింది. అప్పుడు మనకి ప్రియా వస్తుంది. ఇక్కడ కొంచెం మిస్, ప్రియా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ గేమ్ అయిపోయేది. ఎందుకంటే నాకు తెలిసి పవన్ ఆల్సో వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ వస్తే తీసుకుందాం అన్నట్టు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. హరిత హరీష్ గారు ప్రియాని తీసేసుకుంటే పవన్ కళ్యాణ్ నా టీంలోకి వచ్చేస్తారు అన్న పాయింట్లో పవన్ ఉండొచ్చు. కానీ సడన్గా మన హరిత హరీష్ గారు గేమ్ ఆడేశారు. మాస్క్ మ్యాన్ ఇంటెలిజెంట్గా ఆలోచించారు. ఎందుకంటే ఫస్ట్ కెప్టెన్సీ, స్ట్రాంగ్ ప్లేయర్ నీ సైడ్ ఉండాలి. సో దానికి నీ వాళ్ళైనా ఎవరైనా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ గేమ్, నీ గేమ్ నువ్వు చూసుకోవాలి. సో ఆయన వెంటనే థమ్స్ డౌన్ పెట్టడం. ఇంకా డిమోన్ పవన్కి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇంకా మళ్ళీ ప్రియాను వదిలేసుకుంటే లాస్ట్లో మళ్ళీ మనీష్ గారిని తీసుకోవాలి. సో మనీష్ గారితో ఆల్రెడీ రిఫ్ట్ నడుస్తుంది అండ్ ప్రియాకిను అండ్ మన పవన్కి బాండింగ్ ఉంది. లేదా రీతునైనా తీసుకోవచ్చు. కానీ పవన్ చూస్ లేదు, ఓనర్స్లోనే తీసుకుందాం అని చెప్పేసి నేను ప్రియాకి థమ్స్అప్ ఇచ్చాను. ప్రియా అండ్ పవన్ ఒక టీం అయ్యారు. తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా హరీష్ గారు వదులుతారు కాబట్టి హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ టీం అయ్యారు. అలా టీమ్స్ ఫామ్ అయ్యారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం వల్ల జరిగిన ప్రమాదం ఏంటో చూడాలి కదా. సో బిగ్ బాస్ మనకి నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో టాస్క్ ఏంటంటే ఒక వాల్ ఉంది, దాంట్లో మల్టిపుల్ రాడ్స్ ఉన్నాయి. ఆ రాడ్స్ మీద ఇప్పుడు కంటెండర్స్ ఎవరినైతే సపోర్టర్స్గా చూస్ చేసుకున్నారో ఏదో టీం అయ్యారో సపోర్టర్స్ వెళ్ళి ఏం చేయాలి అంటే ఆ రాడ్స్ మీద నుంచోవడం కానీ వాటిని పట్టుకుని హ్యాంగ్ అవ్వడం కానీ చేయాలి. చేసినప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఎవరైతే కంటెండర్స్ కూర్చొని ఉన్నారో వాళ్ళల్లో 1 by 1 సంచాలక్ ప్రతి రౌండ్ పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ సంచాలక్ ఎవరు అంటే మన మనీష్ గారిని పెట్టారు. సో మనీష్ గారు రావడమే నేను చాలా ఫెయిర్ అండ్ స్క్వేర్గా ఉంటాను, రూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. సో ఇప్పుడు సంచాలక్ బాధ్యత ఏంటంటే వాళ్ళు కింద దిగినప్పుడు వాళ్ళని ఎలిమినేట్ చేయడం, అంత ఫెయిర్ అండ్ స్క్వేర్గా అంత ప్రాపర్గా వాళ్ళ సెటప్ని ప్రాపర్గా హ్యాంగ్ అవుతున్నారా లేదా గేమ్ ఏమైనా వాళ్ళు డీవియేట్ అవుతున్నారా అనేది చూసుకోవాలి.
దాంతోపాటు ఎవరైతే ప్రతి రౌండ్లో ఎవరు రావాలి ఆ సపోర్టర్స్ హ్యాంగ్ అవుతున్నప్పుడు ఆ రాడ్ తీయడానికి ఈ కంటెండర్స్ కూర్చున్న ఆ 5 కంటెండర్స్లోంచి ఎవరు రావాలి అనేది అది సంచాలక్ చాయిస్. సో మనీష్ గారు ఫస్ట్ రౌండ్లో ఏం చేశారంటే డిమాన్ పవన్ని పిలిచారు. డిమాన్ పవన్ పిలిచినప్పుడు సో ద మస్ట్ అండ్ సో ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఏంటంటే రెడ్లో ఉన్నప్పుడు ఈ కంటెండర్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు రాడ్ని పుల్ చేయడం ఏం చేయకూడదు. ఎప్పుడైతే అది గ్రీన్గా టర్న్ అవుతుందో గ్రీన్గా మారిన తర్వాతే వీళ్ళు వెళ్ళి రాడ్స్ తీయాలి. సో మనీష్ గారు ఏం చేశారు, ఫస్ట్ డిమాన్ పవన్ వెళ్ళారు, స్టేజ్ దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు స్టేజ్ ఎక్కి ఇంకా రాడ్ తీద్దాము అని చెప్పి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకసారి ఆగు అని చెప్పి లైట్ చూసుకుని, లైట్ గ్రీన్ ఉందా రెడ్ ఉందా చూసుకున్నా, అది ఆల్రెడీ గ్రీన్లో ఉంది. అప్పుడు మనీష్ ఓకే గో హెడ్ గ్రీన్లోనే ఉంది పర్లేదు తీసేయని చెప్పేసి తీయమన్నప్పుడు పవన్ వెళ్ళి మనకి ఫస్ట్ రాము రాడ్ తీస్తారు. రాము అంటే మనకి శ్రేష్ఠి సపోర్టింగ్, సో టెనెంట్స్ గ్రూప్లో ఉన్న శ్రేష్ఠి కాబట్టి రాము ఏమంటారు కిందన్న రాడ్ తీశారు. సో ఫస్ట్ రాడ్ తీసిన తర్వాత పవన్ వెళ్ళిపోయి సెకండ్ మనకి శ్రేష్ఠిని పిలిచారు. శ్రేష్ఠి వచ్చినప్పుడు శ్రేష్ఠి చాలా కంగారుగా ఫాస్ట్గా వచ్చేసి తీసేయాలి అన్న పాయింట్ ఏదో పరిగెడుతున్నప్పుడు మనీష్ ఆపి రెడ్ లైట్ ఉంది గ్రీన్ అయిన తర్వాతే వెళ్ళు అని చెప్పి ఆపారు. రెడ్ లైట్ వెంటనే గ్రీన్గా టర్న్ అయింది. శ్రేష్ఠి వెళ్ళి కొంచెం ఫోర్స్గా లాగారు. ప్రియా కాళ్ళ కింద ఉన్న రాడ్. ప్రియా అంటే మనకి డేమన్ పవన్ సపోర్టర్. సో డేమన్ పవన్, సో ఇట్స్ ఏ రివెంజ్ గేమ్. డేమన్ పవన్ వెళ్ళి రాముది లాగారు. సో నెక్స్ట్ శ్రేష్ఠి వెళ్ళి డేమన్ పవన్ సపోర్టర్ లాగింది. సో గివ్ అండ్ టేక్ జరిగింది. సో లాగినప్పుడు కొంచెం ప్రియా ఫుట్ని కొంచెం ఫోర్స్ఫుల్గా లాగినట్టు, రాడ్తో పాటు ఫుట్ని కూడా లాగి ఆ బ్యాలెన్స్ తప్పించాలి అన్న ఏదో టాక్టిక్ యూస్ చేద్దామని చెప్పేసి శ్రేష్ఠి అక్కడ గేమ్ ఆడింది. కానీ జనాలందరూ వెంటనే ఎందుకు ఫస్ట్ రౌండ్లోనే అన్న కైండ్ ఆఫ్ ఏమో, తర్వాత వీళ్ళు ఇన్హ్యూమన్గానే బిహేవ్ చేస్తారు. కానీ ఫస్ట్ రౌండ్ ఎందుకు అంత ఫోర్స్ ఉపయోగిస్తున్నాం అన్నట్టు మనీష్ కూడా వచ్చి అంత ఫోర్స్ ఉపయోగించొద్దు, మీరు ఏదైతే రాడ్ తీయాలనుకుంటున్నారో అది వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడ లెగ్ తీయడమో లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు మూవ్ అవుట్ అవ్వడమో చేస్తారు, అప్పుడు మీరు ఆ రాడ్ తీసేయండి అని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఇక్కడ కూడా సో మీరు గమనించాల్సింది ఫస్ట్ 2 మెంబర్స్కి అన్ని రూల్స్ చెప్పాక మొత్తం గ్రౌండ్ రూల్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ 2 మెంబర్స్కి ఎక్కడొకక్కడ మనీష్ ఇంటర్ఫియర్ అయ్యారు ఆ ప్రాసెస్లో. ఏదర్ ఆ లైట్ చూడడం చూసి కన్ఫర్మ్ చేయడమైనా అవ్వచ్చు, లేదా ఆగు లైట్ గ్రీన్ అయిన తర్వాత వెళ్ళు అని చెప్పడమైనా అవ్వచ్చు. కొంత ఇంటర్ఫియరెన్స్ ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది అంటే నెక్స్ట్ ఇమాన్యుయల్ పిలవగానే ఇమాన్యుయల్ చాలా ఫాస్ట్గా వెళ్ళి ఇంకా రెడ్ లైట్ ఏం చూసుకోకుండా లాగేశారు. సో ఆల్రెడీ 2 మెంబర్స్ని చూసాం కదా, 2 మెంబర్స్ అయ్యింది. సో యాజ్ ఎ ప్లేయర్ నీకు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఫస్ట్ ఇమాన్యుయల్దే తప్పు. ఇమాన్యుయల్ ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇది ఏమీ ఫాస్టెస్ట్ ఫింగర్ కానీ లేకపోతే ఫస్ట్ వచ్చిన వాళ్ళే విన్ అవుతారు అన్న ఒక రేసీ గేమ్ కాదు. ఇట్స్ ఏ మెంటల్ గేమ్. ఎక్కడ ఏది తీస్తే ఏది బ్యాలెన్స్ తప్పుతారు, ఏది కష్టమవుతుంది అనేది వాళ్ళు అనలైజ్ చేసుకుని కొంత టైం తీసుకొని ఆడాల్సిన గేమ్. ఇమాన్యుయల్ ఏంటంటే అక్కడ కూర్చొని నేను నెక్స్ట్ వెళ్ళి ఇది తీస్తాను నెక్స్ట్ వీళ్ళు తీస్తాను అని ముందే క్యాలిక్యులేట్ చేసుకొని ఇమాన్యుయల్ పేరు రాగానే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంకా లైట్ చూసుకోవాలి ఏం చూసుకోలేదు వెళ్ళి తీసి వచ్చేసారు. ఇక్కడ ఇంకొక సో సెకండ్ పర్స్పెక్టివ్, ఫస్ట్ పర్స్పెక్టివ్లో ఇమాన్యుయల్ తప్పు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి గేమ్లో. ఒక గేమ్ ఆడుతున్నప్పుడు రూల్స్ ఏవైతే సెట్ అయినాయో దాంట్లో ఆడడానికి ట్రై చేయాలి. ఇక్కడ సెకండ్ పర్స్పెక్టివ్ ఏమొస్తుంది అంటే మన మనీష్ ఫస్ట్ 2 టైమ్స్ ఇంటర్ఫియర్ అయ్యారు, కానీ థర్డ్ టైం అతను చూస్తున్నాడు ఇమాన్యుయల్ తీయడం చూస్తున్నారు అది, కానీ లైట్ చూసుకోలేదు. సో యాజ్ ఏ సంచాలక్ మీ ఫస్ట్ బాధ్యత ఏంటి, గ్రీన్ లైట్ అయిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కానీ గ్రీన్ లైట్ అయిందా లేదా అనేది చెక్ చేయకుండా ఇమాన్యుయల్ తీస్తున్న రాడ్ని లేకపోతే ఇమాన్యుయల్ని చూస్తూ ఉండిపోయారు. అది తీసుకొని వచ్చి చేతికి ఇచ్చేటప్పుడు అరే ఇదేంటది మీరు తీసేటప్పటికి రెడ్ లైటే ఉంది అన్న పాయింట్ చెప్పారు. ఇమాన్యుయల్ది ఫాస్ట్గా వెళ్ళి చూసుకోకుండా తీయడం ఇట్స్ ఎ బ్లండర్. కానీ మనీష్ ఫస్ట్ 2 టైమ్స్ ఇంటర్ఫియర్ అయినప్పుడు నాకెందుకు ఇంటర్ఫియర్ అవ్వలేదు, మీరు గ్రౌండ్ రూల్స్ అన్నిసార్లు చెప్పి మీరు ఏ చిన్న మిస్టేక్ జరిగినా నేను ఎలిమినేట్ చేస్తా అని చెప్పి గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2 మెంబర్స్కి ఇచ్చిన బెనిఫిట్ అవుట్ లేకపోతే ఇంటర్ఫియరెన్స్ హెల్ప్ థర్డ్ పార్టిసిపెంట్ నాకు ఎందుకు ఇవ్వలేదు అనేది ఇమాన్యుయల్ సైడ్ నుంచి వచ్చే పాయింట్. సో ఇది ఎవరు తప్పు ఎవరు రైటు అనేది డిబేటబుల్.
రెండు సైడ్ల నుంచి. సో ఫస్ట్ గేమ్ రూల్స్ని పాటించకపోవడం ఇమాన్యుయల్ తప్పు, కానీ మనీష్ ఫస్ట్ 2 మెంబర్స్కి ఇచ్చిన ఆ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు. ప్లస్ ఎలిమినేట్ అనేది చాలా గట్టిగా తగిలే పాయింట్, ఎందుకంటే ఫస్ట్ కెప్టెన్సీ చాలా ఏమంటారు అయితే చాలా ఒక కైండ్ ఆఫ్ గుర్తింపు, ఫస్ట్ కెప్టెన్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఒక ప్రౌడ్ మూమెంట్. సో ఇవన్నీ ఒక క్యాలిక్యులేటెడ్ దాంట్లో ఉంటారు కాబట్టి ఎలిమినేట్ అనగానే ఎవరూ తీసుకోలేరు. సో ఇమాన్యుయల్ కూడా చాలా గట్టిగానే వాదిస్తున్నారు. ఇద్దరు సైడ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ నేను రూల్స్ చెప్పాను నువ్వు పాటించలేదు, సో ఎలిమినేటెడ్, అది సంచాలక పాయింట్. రూల్స్ చెప్పిన తర్వాత నువ్వు ఇద్దరిని కొంచెం హెల్ప్ చేసినట్టు, లేకపోతే వాళ్ళిద్దరికి కొంచెం ఇంటర్ఫియరెన్స్ ఉంది వాళ్ళ గేమ్లో, నా గేమ్లో మాత్రం నేను ఎందుకు ఇంటర్ఫియర్ చేయలేదు, నా గేమ్లో నాకు ఎందుకు హెల్ప్ చేయలేదు అనేది ఇమాన్యుయల్ సైడ్ నుంచి వచ్చే పాయింట్. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది రేపు మొత్తం డిస్కషన్ అయ్యి రేపొద్దున ఇంకా డిస్కషన్ జరిగి ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు, అందరి పర్స్పెక్టివ్ ఏంటి అనేది రేపు తెలుస్తుంది. సో ఇప్పటికైతే బిగ్ బాస్ ఇంక మనీష్ ఇంకా ఫైనల్ డెసిషన్ మన సంచాలకదే అని బిగ్ బాస్ చెప్పిన వెంటనే మనీష్ ఏది వచ్చినా రేపొద్దున నన్ను తిట్టినా నన్ను పొగిడినా ఏది జరిగినా మొత్తం బాధ్యత నేనే తీసుకుంటా, నేను చెప్పిన రూల్స్ దాటారు కాబట్టి ఇమాన్యుయల్ ఈజ్ ఎలిమినేటెడ్ అన్నారు. ఎలిమినేటెడ్ అయిన తర్వాత బర్నీ గారు దిగిపోయారు. సో అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ఎండ్ చేశారు. సో ఈ ఎపిసోడ్లోకి టేక్ అవే ఏంటంటే సంజన గారు అయితే ఆగేలా లేరు, ఆవిడకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బర్నీ గారు ఇంకా ఫ్రంట్ ఫుట్లో ఆడాలి. మంచితనం అనేది ఎంత మంచోళ్ళైనా గేమ్ అనేటప్పటికి ఎంతో కొంత కాంపిటేటివ్నెస్ ఎంతో కొంత అది ఉండాలి. గేమ్ అనేది ఓన్లీ టాస్క్ అనుకుంటున్నారేమో, గేమ్ అనేది ఓన్లీ టాస్క్ కాదు. బిగ్ బాస్ అనేది హౌస్లో జరిగేవి కూడా గేమ్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. సో దీంట్లో మీరు సాఫ్ట్గా మంచిగా ఉండాలి అనే ముసుగులో ఉండాలనుకుంటే అది మీకు తర్వాత చాలా ప్రాబ్లం అవుతాయి. సో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. కానీ బిగ్ బాస్ మాత్రం అసలు ఎప్పుడూ లేనట్టు ఒక కంటెస్టెంట్ పిలిచి పొగిడేయడం బాగుంది, ఇప్పటికైతే బాగా నడుస్తుంది. సో రేపు ఎపిసోడ్ కెప్టెన్ ఎవరవుతారో ఐఎమ్ వెయిటింగ్. సో ఫస్ట్ కెప్టెన్ ఫర్ సీజన్ 9. సో రేపు తెలుస్తారు. తెలిసిన తర్వాత వాట్ నెక్స్ట్ వీ విల్ డిస్కస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి లేదా మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్, ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. ఏవైనా నేను మరీ మిస్ అయిపోయిన పాయింట్ ఉంటే వీ విల్ డిస్కస్ ఫర్దర్. సో టిల్ టుమారో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.